ప్రియులారా, ఈ రోజున మనం మన ధ్యానాంశముగా కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ మాటలు మనకి రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం నుండి ఇప్పటికే మనం చాలా విషయాల్ని ధ్యానించామండి. ఏలియా ప్రవక్త పొందుకున్నటువంటి పరీక్షలను మనం ధ్యానించాం. అంతేకాకుండా కెరీతు దగ్గర ఉన్నటువంటి కాకులు నేర్పించినటువంటి పాఠములు అని చెప్పేసి కూడా ఆ కెరీతు కాకుల నుండి మనం కొన్ని విషయాలను ధ్యానించినాం. అంతేకాకుండా సారేఫాతు విధవరాలనే దేవుడు ఎన్నుకోవడానికి కారణాలను కూడా మనం ధ్యానించాం. ఈ రోజున ఇదే అధ్యాయంలో నుండి ఆ మరికొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ కెరీతు వాగు దగ్గర ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, మనం ఎన్నో విషయాల్ని నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకి త్వరగా మనం కొన్ని విషయాలను ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఏలియా ప్రవక్త అహబు రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేవుని మాట ప్రకారము ఈ సంవత్సరములలో వర్షము గాని మంచైనను కురువదని చెప్పేసి దేవుని వాక్కును ప్రకటించినప్పుడు దేవాది దేవుడు ఏలియా ప్రవక్తను అక్కడి నుండి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి పిల్లరా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏలియా ప్రవక్త ఉన్నటువంటి స్థలము నుండి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి అంటే 500 మైళ్ళ దూరంలో ఉన్నదండి. అంటే 700 కిలోమీటర్లు. చూడండి, ఏలియా ప్రవక్త ఏమాత్రం సందేహించకుండా దేవునికి విరుద్ధంగా ఒక్క మాటను కూడా మాట్లాడకుండా దేవుని మీద విసుక్కొనకుండా 700 కిలోమీటర్లు ప్రయాణించి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మాటను తెలియపరచడానికి గల కారణం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో మరికొంతమంది కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళకుండా వారికి దగ్గరలో ఉన్నటువంటి స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే సొదొమ గొమొర్రా ప్రాంతాలను ప్రభువు నాశనం చేస్తూ ఉన్నప్పుడు లోతు భక్తునికి ప్రభువు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అయా నీకు కనిపిస్తున్నటువంటి ఆ పర్వతము దగ్గరికి నువ్వు పారిపో, అక్కడికి వెళ్ళి నివసించు అని చెప్పినప్పుడు లోతు భక్తుడు మాట్లాడినటువంటి మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్వతం దగ్గరికి నేను వెళ్ళలేను, అదూరంగా ఉన్నది, ఇగో ఈ ఊరు దగ్గరగా ఉన్నది కదా, అది చిన్నది కదా, నేను అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో ఉంటాను అని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం పేరే సోయరు. సోయరు అంటే చిన్నది అని అర్థం. చూడండి ప్రియులారా, దేవుడు చెప్పిన చోటకు వెళ్ళకుండా తనకు నచ్చిన చోటకు వెళ్ళినటువంటి లోతు భక్తుడు అక్కడ జీవించాడా అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులకు భయపడి ఆ చివరికి ప్రభువు చెప్పినటువంటి పర్వతము దగ్గరికే వెళ్ళి జీవించినట్లుగా ఆది కాండము 19వ అధ్యాయము 30వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దూరంగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా మంది రకరకాల సాకులు చెబుతూ ఉంటారు. లోతులాగా మనలో కూడా అనేకులు రకరకాల సాకులు చెబుతూ ఉంటారు. ప్రభువు సన్నిధికి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు ఒక సాకు చెబుతూ ఉంటారు. లేదా ప్రార్థించలేకపోతున్నావు అంట కదా, ఎందు నిమిత్తం అని చెప్పేసి అడిగినప్పుడు రకరకాల సాకులు చెబుతూ ఉంటారు. దేవునికి ఎందుకు నమ్మకంగా జీవించలేకపోతూ ఉన్నారు అని ప్రశ్నించినప్పుడు రకరకాల సాకులు చెబుతూ ఉంటారు. అయితే ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడు సాకులు చెప్పేవాడు కాదు, దేవుని మాటకు సంపూర్ణమైనటువంటి విధేయతను కనపరిచేవాడిగా అతని జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగియుండు అని చెప్పినప్పుడు ఎలాంటి సాకులు చెప్పకుండా, ఎలాంటి విసుక్కోకుండా, ఎలాంటి మాటలు దేవునికి విరుద్ధంగా మాట్లాడకుండా ఏలియా ప్రవక్త దేవునికి లోబడి ఆ యొక్క ప్రాంతము నుండి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ కెరీతు వాగు దగ్గర ఏలియా ప్రవక్త దాదాపుగా ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జీవించాడండి. మనము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 3.5 సంవత్సరాల చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచు కానీ వర్షము కానీ కురిపించకుండా ఆపివేసినది 3.5 సంవత్సరాల వరకు.
మళ్ళీ అతడు ప్రార్థించినప్పుడు ఆ దేవుడు వర్షాన్ని కురిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ 3.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు కెరీతు వాగు దగ్గరనే జీవించినట్లుగా ఏలియా ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. ఆ యొక్క కాలంలో ఏలియా ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి పాఠము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనాలను మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియా ప్రవక్త దేవుని మాట చొప్పున ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడే నివసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే 3వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ కెరీతు వాగు దగ్గరికి ఏలియా ప్రవక్తకు ఆహారము తీసుకొని రావడానికి దేవుడు ఎన్నుకున్నది వేటిని అని మనం ఆలోచన చేసినట్లయితే కాకుల్ని దేవుడు ఏర్పాటు చేసినాడంట. అంటే ఏలియా ప్రవక్త కంటే ముందే కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియా ప్రవక్తకు ఉదయమున సాయంకాలమున మాంసమును రొట్టెను ప్రతిరోజు తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి ముందుగానే ఏలియా ప్రవక్త కొరకు ఆహారాన్ని సిద్ధపరచడానికి కాకులను ఏర్పాటు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ మాటలు ప్రభు చెబుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త స్థానంలో మనమున్నట్లయితే మనం ఆలోచించేటువంటి విషయాలు, నోవాహు కాలంలో నీరు తగ్గాయా తగ్గలేదా అని తెలుసుకోవడానికి నోవాహు భక్తుడు కాకిని పంపిస్తే అది అపనమ్మకత్వాన్ని చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనంలో. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త ద్వారా దేవుడు పవిత్రమైనటువంటి పక్షులు అపవిత్రమైనటువంటి పక్షుల జాబితాను రాయిస్తూ ఉన్నప్పుడు లేవియా కాండము 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కాకులు అపవిత్రమైనటువంటి పక్షుల జాబితాలో పేరును పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఈ కాకుల యొక్క ఆహారం అంతా కూడా మాలిన్యం అండి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చిన్నతనంలో మనకు ఏదైనా వస్తువు కనిపించకుండా పోయినప్పుడు లేదా తినే ఆహార పదార్థాలు కనిపించకుండా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే కాకెత్తుకపోయింది అని చెబుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, కాకుల గురించి నెగిటివ్గా మనం ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా ఎన్నో మాటలు మాట్లాడడానికి అవకాశం ఉన్నది. కాకులు అశుభ్రంగా ఉంటాయి, కాకులు మాలిన్యమైనటువంటి ఆహార పదార్థాలను భుజిస్తాయి, కాకుల గురించి అవి దొంగిలించే స్వభావం ఉన్నటువంటి కాకులు అవి తీసుకొని వచ్చి నాకు ఆహారాన్ని ఇవ్వడం ఏంటి ప్రభువా అని చెప్పేసి ప్రభువును ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏలియా ప్రవక్త ఏ ఒక్క మాట కూడా ప్రభువు వారిని అడగలేదండి. చూడండి ప్రియులారా, నెగిటివ్ విషయాలే చెప్పాడు అని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఇంతకు ముందు చెప్పినటువంటి వాక్య భాగములో కెరీతు కాకులు నేర్పించేటువంటి ఆత్మీయ పాఠాలు అనే అంశంలో కాకుల గురించి పూర్తిగా పాజిటివే చెప్పాను. ఆ కాకుల్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అవి ఎంత నమ్మకంగా ఉన్నాయి, అవి ఎంత ఐక్యంగా ఉన్నాయి, అవి ఎంతగా దేవుని మాటకు లోబడినవో, ఎంత నమ్మకత్వాన్ని కనుపర్చాయో ఆ వాక్యంలో వివరించడం జరిగినది. మీరు ఆ మాటలు కనుక విని ఉండకపోతే యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది, ఒకసారి వినండి. ఆ కాకుల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అయితే వాటిలో పాజిటివే కాదు, నెగిటివ్ కూడా మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాక్యంలోనే మనకి అపవిత్రమైనటువంటి పక్షుల జాబితాలో పేరు పొందుకున్నటువంటి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించడం ఏంటి ప్రభువా? పావురం ద్వారా పంపించవచ్చు కదా, లేదంటే మనుషులను ఏర్పాటు చేసి వారి ద్వారా పంపించవచ్చు కదా, లేదంటే అరణ్యంలో ఇజ్రాయేలీలకు ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లుగా ఆకాశం నుండి మీరు కురిపించవచ్చు కదా ప్రభు అని చెప్పేసి ప్రభువు వారిని అడిగే అవకాశం ఉన్నప్పటికీ ఏలియా ప్రవక్త ఒక్క ప్రశ్న కూడా అడగలేదండి. చూడండి, చాలా సందర్భాలలో మనమైతే దేవుణ్ణి లెక్కలేనన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం.
ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే పేతురు భక్తుడి జీవితం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. అతడంట బహుగా ఆకలి కొనినటువంటి సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడంట. ఓ పెద్ద పాత్ర అతనికి కనిపిస్తూ ఉన్నప్పుడు అందులో భూమి మీద జీవించేటువంటి పురుగులన్నీ కూడా, పక్షులన్నీ కూడా, అంతేకాకుండా చతుష్పద జంతువులన్నీ కనిపించినాయంట. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, పేతురు వీటిని తీసుకొని నువ్వు తిను అని చెప్పినప్పుడు పేతురు ఇచ్చినటువంటి జవాబు దేవునితో, అయ్యా నిషిద్ధమైనటువంటి వాటిని, అపవిత్రమైన వాటిని నేను ఎప్పుడూ తినలేదు, ఇప్పుడు కూడా తినను ప్రభు అని చెప్పినాడంట. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు, ఆ దేవుడు పరిశుద్ధపరిచినటువంటి వాటిని అపవిత్రమైన వాటిగా ఎంచకూడదు, నిషిద్ధమైన వాటిగా ఎంచకూడదు, తీసుకొని తిను అని చెప్పినప్పుడు పేతురు మరలా అదే విధంగా జవాబునిచ్చినాడంట. ఆ విధంగా 3 సార్లు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుడు తీసుకొని తిను అని చెబుతూ ఉన్నప్పుడు అవి అపవిత్రమైనవి ప్రభు అని చెప్పేసి దేవునికే ఒక ప్రశ్నను లేదా జవాబును తెలియపరుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. సంపూర్ణ విధేయత. కాకులు తీసుకొని వస్తాయంటే సైలెంట్ గా ఉండిపోయినాడు. దేవుని మాటకు లోబడినట్టుగా ఏలియా ప్రవక్త జీవితం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుని మాటలకు లోబడే అనుభవం మనకున్నదా, లేదంటే దేవుని మాటలకు విరుద్ధంగా జీవించే స్వభావం మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాల్ని కూడా మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలో మనకు కనిపించేటువంటి నియమాలు లేదా నిష్ఠలు లేదా ఆహారపు అలవాట్లు లేదా వారి యొక్క వస్త్రధారణ అవన్నీ కూడా వారికి మాత్రమే సంబంధించినవి. వాటిని మన మీద రుద్దుకోవడానికి వీల్లేదండి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. మనం దేవుని మాటలకు లోబడాల్సిందే తప్ప దేవునికి ఎదురు ప్రశ్నలు వేసే వారంగా, దేవుణ్ణి ఎదురించే వారముగా, దేవుని మీద తిరగబడే వారంగా ఉండడానికి వీల్లేదండి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఏలియా ప్రవక్త జీవితంలో నుండి ప్రభువు నేర్పిస్తున్నటువంటి 2వ పాఠాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేసినట్లయితే 5వ వచనంలో రాయబడి ఉన్నది, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఎక్కడ దాగి ఉండమన్నాడో కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఏలియా ప్రవక్త నివసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ చూడండి, ఏలియా ప్రవక్త ప్రభు మాటకు లోబడి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఒకవేళ దేవుడు చెప్పిన చోటకు వెళ్ళకుండా యోర్దాను నది దగ్గరనే ఆగిపోయాడు అనుకోండి, ఆ దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆహారము ఏలియా ప్రవక్తకు చేరేదా చేరకుండా ఉండేదా అని మనం ఆలోచన చేసినట్లయితే చేరడానికి అవకాశమే లేదు. ఎందుకోసం అంటే అడ్రస్ మార్చగలిగేది ఎవరు అంటే ఏలియా ప్రవక్త మాత్రమే. కాకులు మార్చవండి. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సృష్టి లేదా ఈ ప్రకృతి మొత్తం దేవుని మాటలకు లోబడుతూ ఉన్నది. మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో కూడా ఆలోచన చేసినట్లయితే యోనా ప్రవక్తను మృంగమని చెప్పేసి ఆ గొప్ప మత్స్యమునకు ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు ఆ తిరగబల్లే మింగేసింది. దాన్ని నువ్వు అరిగించుకోకూడదు, నీ కడుపులో భద్రపరచుకోవాలి అని చెప్పినప్పుడు దానికి ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత ఆవేదనకు గురైనా, కడుపు నొప్పి లేసినా అది అరిగించుకోకుండా యోనా ప్రవక్తను భద్రపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు తీసుకొని వెళ్ళి ఆ ఫలానా చోట క్రక్కేయి అని చెప్పినప్పుడు
ఆ దేవుడు చెప్పినటువంటి చోటకు తీసుకొని వెళ్ళి యోనా ప్రవక్తను కక్కినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, యోనా జీవితంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అడ్రస్ మార్చేది ఎవరు అంటే, అక్కడ తుఫాను అడ్రస్ మార్చలేదు. యోనా ప్రవక్త వెళ్తున్నటువంటి చోటనే తుఫాను రావాలి అని చెప్పినప్పుడు తుఫాను వచ్చినట్లుగా, గాలి రావాలి అన్నప్పుడు గాలి వచ్చినట్లుగా, నిమ్మలము కావాలి అన్నప్పుడు నిమ్మలమైనట్లుగా, ఆ యొక్క గొప్ప మత్స్యము మృంగాలి అని చెప్పినప్పుడు కరెక్ట్ టైంలో మృంగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అడ్రస్ చేంజ్ చేసింది ఎవరు అంటే యోనా ప్రవక్తనే. నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీష్ ప్రాంతానికి పారిపోవాలనుకున్నాడు. చూడండి ప్రియులారా, అడ్రస్ చేంజ్ చేయగలిగినటువంటి అధికారము లేదా ఆ యొక్క స్వేచ్ఛ ఆ చేపలకు కావచ్చు, పక్షులకు కావచ్చు, ఈ సృష్టికి కావచ్చు లేదండి. ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది ఎవరికి అంటే మనుషులకు మాత్రమే. ఇప్పుడు ఏలియా ప్రవక్త ప్రభువు చెప్పిన చోట ఉన్నాడు కాబట్టే ఆయనకు ప్రతిరోజు ఉదయము సాయంకాలమున ఆహారాన్ని తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రభువు చెప్పిన చోట లేకుండా ఉన్నట్లయితే కాకులు అక్కడికే వచ్చి అక్కడనే వేసి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఏలియా ప్రవక్తకు ఆ ఆహారము దొరికే అవకాశమే లేదు. ఉదాహరణకి మనందరికీ అర్థం అవ్వడానికి, ఆ ప్రభువు సికింద్రాబాద్ దగ్గర ఉండమంటే రైల్వే స్టేషన్ దగ్గర, నేను లింగంపల్లి చౌరస్తా దగ్గర ఉంటాను అని చెబితే ఆయనకు ఆహారం దొరుకుతుండే అంటే దొరకకపోతుండే. లింగంపల్లికి రావు కాకులు. ప్రభువు చెప్పిన విధంగా ఆ సికింద్రాబాద్ దగ్గరికే వెళ్ళి ప్రభువు చెప్పిన చోటని ఆహారాన్ని విడిచిపెట్టి రావడానికే అవకాశం ఉంటుంది. అంటే అడ్రస్ చేంజ్ చేసేటువంటి స్వేచ్ఛ, ఆ స్వతంత్రము ఎవరికి ఉన్నదంటే మనుషులకు మాత్రమే ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఉండమన్న చోట ఉండకుండా వేరే చోటకు వెళ్ళి నష్టపోయినటువంటి వారు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి లోతు భక్తుడు, అయ్యా నువ్వు పర్వతం దగ్గరికి వెళ్ళు అంటే లేదు లేదు నాకు దగ్గరగా ఉన్నటువంటి ఈ చిన్న గ్రామంలోనికి వెళ్ళి జీవిస్తా అనుకున్నాడు. కానీ చిట్ట చివరికి అక్కడ ఉన్నటువంటి మనుషులకు భయపడి వారు చేస్తున్నటువంటి హేయకరమైనటువంటి కార్యములను చూసి వారి మధ్యలో నివసించకుండా అక్కడ నుండి ప్రభువు చెప్పిన చోటకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. రెండో వ్యక్తి బిలాము ప్రవక్త, అయ్యా నువ్వు ఇజ్రాయేలీయులను శపించడానికి వెళ్ళకూడదు అని చెబితే నేను వెళ్తాను ప్రభు అని చెప్పేసి ఆ దేవునికి ప్రార్థించి ఆయన మనసంతా కూడా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గాడిద వల్ల ఆయన ప్రాణాలు నిలిచినాయండి. గాడిద గనక దేవదూతను పట్టించుకోకుండా వెళ్ళినట్లయితే దేవదూత చేతిలో బిలాము ప్రవక్త చనిపోయేటోడు. చిట్ట చివరికి ఖడ్గము ద్వారానే ఆయన మరణించినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది. మూడో వ్యక్తి యోనా ప్రవక్త. నినివే పట్టణానికి వెళ్ళయ్యా అంటే దేవునికి విరుద్ధంగా తార్షీషు ప్రాంతానికి వెళ్ళాలనుకొని, అంటే దేవుడు చెప్పిన చోట ఉండకుండా తనకు నచ్చిన చోటకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నము చేసి రకరకాల ఇబ్బందులు పడినట్లుగా ఆయన జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటది. అదే ప్రభువు ఉండమని చెప్పినటువంటి చోట ఉన్నటువంటి వారు సురక్షితంగా ఉన్నట్లుగా, దేవుని సహాయమును పొందుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. ఉదాహరణకు ఆదికాండము 22వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో మనకు అదే విషయం కనిపిస్తూ ఉంటది. అయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి మోరియా దేశానికి తీసుకొని వెళ్ళి నేను చూపించబోయే పర్వతం మీద నువ్వు బలిగా అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము నా దగ్గరగా ఉన్నటువంటి స్థలంలో లేదా నేను జీవిస్తున్నటువంటి ఈ స్థలంలో నా కుమారుణ్ణి బలిగా అర్పిస్తా అని చెప్పలే. ప్రభువు చెప్పిన చోటకు వెళ్ళడం ద్వారా, ప్రభువు చూపించిన పర్వతం మీదనే దహన బలిగా అర్పించడానికి సిద్ధపడడం ద్వారా ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొటేలు ఆయనకు కనిపించినది. ఇస్సాకుకు బదులుగా పొటేలును దేవుడు ఆ పర్వతం మీదనే సిద్ధపరిచినాడు. దేవుడు చూపించినటువంటి ఆ పర్వతం మీదకి కాకుండా అయ్యా నేను పర్వతం క్రిందనే బలర్పించేస్తా అంటే ఆ కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొటేలు కనిపించేది కాదండి. ఇంకో పర్వతం మీదకి వెళ్ళినా పొటేలు కనిపించకపోయేది. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళడం ద్వారా, చూపించిన పర్వతం మీదకే ఎక్కడము ద్వారా ఇస్సాకుకు బదులుగా ఓ పొటేలును బలర్పించినట్లుగా అబ్రహాము యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా మనం ఇంకా బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే అరశకేలు పన్ను వసూలు చేసినటువంటి సందర్భంలో పేతురుతో ప్రభువు చెప్పినాడు, అయ్యా నువ్వు సముద్రానికి వెళ్ళి గాలము వేసి ఫస్ట్ వచ్చినటువంటి చేప నోట్లో చూసినట్లయితే 1 షేకేలు దొరుకుతుంది నీకు.
దాన్ని తీసుకొని వచ్చి నీ కొరకు నా కొరకు ఆ యొక్క పన్నును ట్యాక్స్ కట్టే అని చెప్పినప్పుడు పేతురు వెళ్ళి అదే విధంగా చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఆ విధంగా కాకుండా నేను 2వ చేపలో చెక్ చేస్తా అంటే దొరకకపోతుండే, నేను 3వ చేపలో చెక్ చేస్తా అంటే దొరకకపోతుండే. ప్రభువు చెప్పినట్లు చేయడం ద్వారానే ఓ షేకేలు చేప నోట్లో దొరికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేము ప్రాంతంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, మీరు మీ ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కూడా మీకు కనిపిస్తుంది. వాటిని విప్పుకొని నా యొద్దకు తీసుకొని రండి. ఎవరైనా ఏమైనా మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే అవి ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి, వెంటనే వారే పంపిస్తారు అని చెప్పి పంపించినారు. శిష్యులు ప్రభువు చెప్పిన చోటకు వెళ్ళడం ద్వారా వారికి గాడిద కనిపించింది, గాడిద పిల్ల కనిపించింది. ఆ యొక్క యజమానులు వచ్చి ప్రశ్నించినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలు చెప్పడం ద్వారా వాటిని విప్పి శిష్యులతో పాటు పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు చెప్పిన చోటకే ఎందుకు వెళ్ళాలి? మేము ఇంకో గ్రామానికి వెళ్తామంటే అక్కడ గాడిద కనిపిస్తుంది, గాడిద పిల్ల కూడా కనిపిస్తుంది. కానీ అది ప్రభువుకు కావాలి అని చెప్పినప్పుడు వారు పంపించకపోతుండే. ప్రభువు చెప్పిన చోటకు వెళ్ళడం ద్వారా, ప్రభువు చెప్పిన మాటలు చెప్పడం ద్వారా వారు పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఉండమన్న చోట ఉన్నవారు రక్షింపబడినట్లుగా, మేలును పొందుకున్నట్లుగా, సహాయమును పొందుకున్నట్లుగా, వారు దేవుని పని చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అదే దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళకుండా, ఉండమన్న చోట ఉండకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళినటువంటి వారు తమ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నష్టాలను పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఏలియా ప్రవక్త జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి 2వ పాఠం అదే. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళడం ద్వారా, ఉండమన్న చోట ఉండడం ద్వారా దాదాపుగా 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు కాకుల ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో నుండి ఏలియా ప్రవక్త జీవితం నేర్పిస్తున్నటువంటి 3వ పాఠాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ దాదాపుగా ఏలియా ప్రవక్త 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జీవిస్తూ ఉన్నాడు. దాదాపుగా దేవుడు 1 వారం తర్వాతనో లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వారాలకో నెల రోజులకో ఏలియా ప్రవక్తను పిలిచి అయ్యా నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు ఏలియా ప్రవక్త చెప్పేటువంటి సమాధానం ఏంటిది అంటే, నేను చాలా బాగున్నాను ప్రభువా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి నీతో సమయాన్ని గడుపుతూ ఉన్నా, నీకు ప్రార్థిస్తూ ఉన్నా, నీ మాటలను ధ్యానిస్తూ ఉన్నా, ఆ తర్వాత కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వాటిని భుజిస్తూ ఉన్నా, ఆ సంతోషంగా జీవిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త అడగలే గాని మనలాంటి వారు అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ప్రభువా ప్రతిరోజు రొట్టెను మాంసాన్ని పంపిస్తున్నటువంటి ఆ సిస్టర్ ఎవరో చెప్తారా కొద్దిగా అని అడుగుతారు. అంటే వారి గురించి తెలుసుకోవాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది దాదాపుగా. ఎందుకు ఆ విధంగా అడుగుతున్నాం అంటే, దేవా వారికి థ్యాంక్స్ చెప్పడానికి, ప్రతిరోజు కష్టపడి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు కదా, కృతజ్ఞతగా వారికి థ్యాంక్స్ చెప్పడానికి ప్రభువా ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పే వారు కూడా ఉంటారండి. చూడండి, ఉండరా? మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియపరచని వాటిని కూడా నేను తెలుసుకున్నా అని చెప్పేవారు ఉన్నారు. ఉదాహరణకి 1-2 సందర్భాలను మనం ఆలోచన చేసినట్లయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీలో పాపము చేయనటువంటి వారు మొదటి రాయి వేయండి అని చెప్పి క్రిందికి వంగి ఏదో రాస్తూ ఉండేడంట. వాక్యంలో రాయబడినటువంటి మాట అదే. ఏం రాస్తున్నాడో వాక్యంలో రాయబడలేదు. కానీ కొందరు సేవకులు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, ప్రభువు రాసింది 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదు అని చెప్పేసి, లేదంటే మరొక మాట అని చెప్పేసి వారికి నచ్చిన మాటలు అన్ని చెబుతూ ఉంటారు. అది వాక్యంలో దేవుడు తెలియపరిచాడా అంటే మనకు అది అవసరం లేదు. అవసరం లేని వాటిని, దేవుడు తెలియపరచినటువంటి వాటిని
నేను తెలుసుకున్నా అని చెప్పేసి వాటిని గురించి వాక్యాన్ని చెప్పేవారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మరొక సందర్భం కూడా ఏంటిది అంటే, ఆదాము హవ్వలు తిన్నటువంటి పండు ఏది అంటే యాపిల్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ద్రాక్ష పండు అని చెప్పేవారు ఉన్నారు, గ్రేప్స్ అని చెప్పేవారు ఉన్నారు. చూడండి, ఆ పండు ఏమిటో వాక్యంలో దేవుడు ప్రస్తావించలే. కానీ వీరి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక పండును అక్కడ పెడుతూ ఉంటారు. యాపిల్ పండు అని చెప్పేసి రకరకాల ఫ్రూట్స్ పేరుని చెబుతూ ఉన్నారు. అయితే దేవుడు తెలియపరచాడా అంటే తెలియపరచలే. ఇక్కడ ఏలియా ప్రవక్తకు కూడా రొట్టెను మాంసాన్ని పంపించింది కాకుల ద్వారా, కానీ సిద్ధపరిచింది ఎవరో తెలియపరచాడా అంటే తెలియపరచలే. కానీ మనలాంటి వారికి ఉండేటువంటి ఆశ ఏమిటి అంటే ఎవరో తెలుసుకొని చేసేది ఏమీ ఉండదు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో ప్రభువు చెబుతూ ఉంటాడు, నువ్వు ధర్మం చేస్తూ ఉన్నప్పుడు అంట కుడి చేత్తో ఇచ్చేది నీ ఎడమ చేతికే తెలియకూడదంట. ఎందుకోసం అంటే ఇక్కడ నువ్వు మరుగ్గా ధర్మము చేస్తే, నువ్వు ఇక్కడ ఎవరికి కనిపించకుండా దేవుడు చెప్పిన విధంగా ఇచ్చినట్లయితే పరలోకంలో అందరి ముందు, కోటాను కోట్ల ప్రజల ముందు, దేవదూతల ముందు దేవుడు వాటిని బహిర్గతం చేసి నిన్ను మెచ్చుకొనడానికి అవకాశం ఉంటుంది. నీకు వారి ద్వారా కృతజ్ఞతలు తెలిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మందికి ఉండేటువంటి అలవాటు ఏంటిది అంటే, అక్కడ కాదు పేరు పొందుకోవాలనుకునేది, ఇక్కడనే తెలవాలా. ఇక్కడ తెలిస్తే ఎంతమందికి తెలుస్తుంది చెప్పండి? దాదాపుగా 10 మంది, లేదంటే 100 మంది, లేదంటే 1,00,000 మంది అంతే. అదే పరలోకంలో దేవుడు తెలియపరిస్తే కొన్ని కోట్ల మంది ప్రజలకు, కొన్ని కోట్ల మంది దేవదూతలకు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ తెలుసుకున్నటువంటి వారు ఒకసారి లేదంటే 2 సార్లు థ్యాంక్స్ చెప్తారు, అక్కడ నిత్యము మీకు థ్యాంక్స్ చెప్పేవారుగా ఉంటారు. చూడండి ప్రియులారా, అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు కుడి చేత్తో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పేసి. ఒక సందర్భంలో ఓ దైవ సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే విన్నాను నేను. ఆ సేవకుడు అంట ఓ చర్చిలోనికి వెళ్ళి కూర్చున్నాడంట సమ్మర్లో. ఆయన వెళ్ళి కూర్చున్నప్పుడు మొత్తం స్వెట్ గారుతూ ఉన్నదంట, చెమటలు వచ్చేస్తూ ఉన్నాయంట. ఫ్యాన్స్ తిరగడం లేదా అని పైకి చూస్తే ఫ్యాన్ తిరగడం లేదంట. కరెంట్ లేదేమో అనుకున్నాడు, వస్తుందిలే అని చెప్పేసి చాలా సమయం చూసినా మీటింగ్ అయితే అయిపోయిందంట, కానీ ఆ ఫ్యాన్ మాత్రం తిరగట్లేదంట. చిట్ట చివరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకుడిని అడిగాడంట, అయ్యా ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రేయర్ టైంలో ఫ్యాన్స్ వేస్తే బాగుంటుంది కదా, మీరు ఎందుకు ఫ్యాన్స్ని వేయడం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడంట, అవి డొనేట్ చేసినటువంటి వ్యక్తి పెట్టినటువంటి కండిషన్ అంట. అది ఎందుకోసం అంటే ఆ ఫ్యాన్ వైపు ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు చూస్తే 3 రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయంట, వారి కుటుంబీకుల పేర్లు. ఆ విధంగా చర్చిలో ఉన్న ఫ్యాన్స్ అన్నిటి మీద ఉన్నదంట. ఆ డొనేట్ చేసినటువంటి వ్యక్తి పెట్టినటువంటి కండిషన్ ఏంటిది అంటే, చర్చికి వచ్చే అందరికీ ఈ ఫ్యాన్స్ ఎవరిచ్చారో తెలియాలి. చూడండి, పేరు ఎక్కడ పొందుకోవాలనుకుంటున్నాడంటే ఇక్కడే భూమి మీదనే అందరికీ తెలియాలి నేను ఫ్యాన్స్ ఇచ్చినట్టుగా, అందరికీ తెలియాలి నేను ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఇచ్చినట్లుగా, అందరికీ తెలియాలి నేను చైర్స్ ఇచ్చినట్లుగా, అందరికీ తెలియాలి నేను కార్పెంట్స్ ఇచ్చినట్లుగా, అందరికీ తెలియాలి నేను ఫుడ్ ని ఈ రోజున డొనేట్ చేసినట్లుగా, అందరికీ తెలియాలి నేను దశం భాగం ఇచ్చినట్లుగా, అందరికీ తెలియాలి నేను దేవునికి ఇంత కానుక పెట్టినట్లుగా అని చెప్పేసి చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ప్రభువు చెబుతున్నటువంటి మాట, నువ్వు పేరు పొందుకోవాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. చూడండి, కుడి చేత్తో ఇచ్చే వాటిని ఎడమ చేతికి తెలియకుండా ఇచ్చినట్లయితే దేవాది దేవుడు పరలోకంలో అందరి ముందు పొగడడానికి, అందరి ముందు మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు మెప్పు అక్కడ కావన్నా ప్రజల దగ్గర కావన్నా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఏలియా ప్రవక్త అలాంటి ప్రశ్నలేమీ అడగలే. అయ్యా రొట్టెలు చేస్తుంది ఎవరు, ఈ మాంసాన్ని సిద్ధపరుస్తుంది ఎవరు అని చెప్పేసి ఏ ప్రశ్న అడగనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 4వదిగా ఈ సందర్భం నుండి ఏలియా జీవితం నేర్పిస్తున్నటువంటి మరొక పాఠాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినది. అక్కడ కాకోలమును ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమునందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను, అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను అని రాయబడినది.
దాదాపుగా ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు ఏలియా ప్రవక్త కెరీతు వాగు దగ్గర ఉంటే ఉదయము సాయంకాలము రొట్టెను మాంసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయంట కాకోలములు. అప్పుడు దేవుడు మరికొన్ని రోజులకు మళ్ళీ ఏలియా ప్రవక్తతో బహుశా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏలియా ప్రవక్త ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని అడిగినప్పుడు మనలాంటి వారైతే ఇచ్చేటువంటి జవాబు ఏముంది, ప్రభువా నేను ప్రతిరోజు లేస్తూ ఉన్నాను, ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాను, నీతో ప్రార్థిస్తూ ఉన్నాను, నీతో సహవాసం చేస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, ఆ తర్వాత కాకులు తీసుకొని వస్తున్నటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాను, మళ్ళీ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను, మళ్ళీ సాయంకాలంలో తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ భుజిస్తూ ఉన్నాను, మళ్ళీ మిమ్మల్ని ఆరాధించి పడుకుంటూ ఉన్నాను. అయితే ఒక్కొక్కసారి కాకులు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే కొంచెం లేట్గా వస్తూ ఉన్నాయి ప్రభువా, ఓ 10-15 నిమిషాలు ఆలస్యంగా వస్తూ ఉన్నాయి ప్రభువా. అయితే ఇప్పుడు ఏం చేద్దామని ప్రభు అడిగితే మనలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి జవాబు, ప్రతిరోజు ఉదయము సాయంకాలం రావాల్సినటువంటి పని లేకుండా వారానికి ఒకసారి వచ్చి వారానికి సరిపడా ఆహారాన్ని ఒక కుప్పలాగా వేసిపోతే అయిపోతుంది కదా ప్రభు అంటే దేవునికే ఆ విధమైనటువంటి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో అలాంటి వారు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయము 19-20 వచనాలను మనం ధ్యానించినట్లయితే, మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త ద్వారా దేవుడు మన్నా విషయంలో కొన్ని ఆజ్ఞలను జారీ చేస్తూ ఉన్నాడు. మీరు సిద్ధపరచుకున్నటువంటి ఆహారాన్ని ఉదయం వరకు మిగిలి ఉండకూడదు అని చెబితే కొంతమంది అంట మోషే ప్రవక్త మాట వినకుండా ఉదయం వరకు మిగిల్చినారంట. అప్పుడు అది చూస్తే దాని పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే పురుగు బట్టంట కంపు కొట్టిందంట, అది మొత్తం పాడైపోయిందంట, ఎందుకు పనికి రాకుండా ఉన్నదంట. చూడండి ప్రియులారా, ఒకేసారి నాకు ఎక్కువ కావాలి అని చెప్పేసి ఆశపడేవారే ఎక్కువ మంది ఉంటారు. ఉన్నటువంటి వాటితో తృప్తి కలిగి జీవించేవారు తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 27వ వచనంలో కూడా మనం ధ్యానించినట్లయితే అక్కడ విశ్రాంతి దినాన మన్నా కురియదు, మీరు విశ్రాంతి దినానికి కావలసినటువంటి మన్నాను ముందు రోజే సిద్ధపరచుకోవాలి, తీసుకోవాలి అని చెప్పినప్పుడు మోషే ప్రవక్త మాట వినకుండానంట విశ్రాంతి దినాన కూడా వెళ్ళిరంట, ఇంకేమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి, కొంచెమైనా దొరకకపోతుందా అని చెప్పేసి. వెళ్ళినటువంటి వారికి మన్నా దొరకనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అటువంటి తృప్తి లేదు, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడే అనుభవం లేదు. ఉదయం వరకు మిగిల్చకూడదు అని చెబితే ఉదయం వరకు మిగిల్చినారు, అది పురుగు పట్టి కంపు కొట్టినది. విశ్రాంతి దినాన మన్నా కురవదు, మీరు వెళ్ళకూడదు అని చెబితే వెళ్ళి దాన్ని తీసుకునే ప్రయత్నం చేసినారు. అంటే తృప్తి లేదు, ఇంకా కొంచెం నాకు కావాలి, ఇంకా కొంచెం కావాలా అన్నట్టుగా ఇజ్రాయేలీల జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. దేవుడు ఇచ్చినటువంటి వాటితో తృప్తి కలిగి జీవించినటువంటి ఇజ్రాయేలీలను దేవుడు ఆ అరణ్యంలోనే మరణానికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం గమనించినట్లయితే కాకులు కరెక్ట్ టైంకి వచ్చేమి ఇవ్వలేదండి రోజు. అయినప్పటికీ ఆయన దేవునికి ఎదురు మాటలు మాట్లాడకుండా వారానికి సరిపడే ఆహారాన్ని నాకు ఒకటే రోజు ఈ ప్రభు అని చెప్పేసి దేవునికి సలహా చెప్పే వ్యక్తిగా లేడు. దేవుడు ఏ విధంగా చెబితే ఆ విధంగా ఉదయం కావలసిన ఆహారం ఉదయం తీసుకొని వస్తాయి, సాయంత్రం కావలసినటువంటి ఆహారం సాయంత్రం వేళలో తీసుకొని వస్తాయి అని చెబితే ఏలియా ప్రవక్త ఆ మాటలకు లోబడి కాకులు వచ్చేంత మట్టుకు దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా, దేవునికి నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తిగా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అదే ఏలియా ప్లేస్ లో మనం ఉన్నట్లయితే దేవునికే సలహా ఇచ్చేవాళ్ళం, దేవా వారానికి ఒకసారి పంపించే ప్రభువా, లేదంటే నెలకు ఒకసారి పంపించేసే ప్రభువా, లేదంటే 2 రోజులకు ఒకసారి పంపి ప్రభువా, రోజుకు 2 సార్లు ఎందుకు అంటే దేవుడు చెప్పేటువంటి మాట. దేవుడు 2 రోజులకు ఒకసారి పంపిస్తే మనం ప్రార్థించేది కూడా 2 రోజులకు ఒకసారి. చాలా మంది దీవించబడిన తర్వాత దేవునికి నమ్మకంగా ఉండరండి. నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉంది, నికోలస్ ఆయన పేరు.
ఆయనకి ఉద్యోగం రాకముందు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చేవాడు, ప్రతిరోజు దేవుని పనిలో వాడబడేవాడు, ప్రతిరోజు దేవునికి ప్రార్థించేవాడు. దేవా నాకు ఉద్యోగాన్ని ఇప్పించు ప్రభువా అని చెప్పేసి బ్యాంక్ ఉద్యోగం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు వచ్చి ప్రార్థించేవాడు. దేవుడు ఆయన ప్రార్థనను విని ఆయన ప్రార్థనకు ప్రతిఫలంగా బ్యాంకులో ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మందిరానికే దూరం అయిపోయినాడు. దాదాపు ఒక 6 months తర్వాత నాకు కనిపించినాడు. బ్రదర్ ఎందుకు రావట్లేరు మీరు చర్చికి అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మందిరానికి వస్తా అని చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, ఆ ఉద్యోగం దేవుడిచ్చాడనే కృతజ్ఞత లేదు ఆయనకి. నేను దేవుడికి ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకు జవాబుగా దేవుడి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నేను కృతజ్ఞత కలిగి జీవిస్తానే విశ్వాసం లేకుండా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఈ స్థానంలోనే నిలబెట్టడానికి గల కారణాలలో ఒక కారణం దేవునికి తెలుసు మనకెంత ఇస్తే మనం నమ్మకంగా ఉంటామో. కడుపు నిండితే దేవుడు ఎవరు అనే మాటలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు ఇవ్వాల్సినంతనే ఇచ్చాడు, దీవించాల్సినంత మట్టుకే దీవించాడు. దేవునికి నమ్మకంగా జీవిస్తే ఇంకా దీవించడానికి, ఇంకా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మాకు కావలసినటువంటి అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ప్రతిరోజు కావలసినటువంటి అనుదిన ఆహారము, అది ఆత్మీయ ఆహారం విషయంలో ప్రభు మాట్లాడినాడు. చూడండి, శరీర విషయంలో కూడా మనకు కావలసినటువంటి అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు తప్ప మన వ్యర్థమైన కోరికలను మాత్రం దేవుడు తీర్చాడు. నీ అవసరాన్నే దేవుడు తీరుస్తాడు. ఇక్కడ ఏలియా ప్రవక్త జీవితంలో అది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆయనకు కావలసినటువంటి అవసరాన్ని దేవుడు ఎంత కష్టమైనా కాకుల ద్వారా ఉదయము సాయంకాలము రోజుకు 2 సార్లు ఆహారాన్ని పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే ఏలియా ప్రవక్త దేవుని మీద ఆనుకోవాలి, ఏలియా ప్రవక్త దేవునితో సహవాసం చేయాలి, ఏలియా ప్రవక్త కాకుల వైపు కాదు దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి ఏలియా ప్రవక్తకు నేర్పించడం కోసం ఈ రోజున ప్రభువు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి విషయం కూడా అదే. మరి రోజున మనం దేవుని వైపు చూస్తూ ఉన్నామా, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నామా, దేవునికి నమ్మకమైన వారంగా ఉంటూ ఉన్నామా, లేదా ఉద్యోగాన్ని బట్టి గర్వించి, లేదా బంధువులను బట్టి గర్వించి, లేదా మనుషులను బట్టి గర్వించి, ధనాన్ని బట్టి గర్వించి, మనకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి గర్వించి దేవునికి దూరం అవుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా ఈ సందర్భంలో నుండి దేవుడు నేర్పిస్తున్నటువంటి 5వ పాఠాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చివరిలో నుండి మనం ధ్యానించినట్లయితే, అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియా ప్రవక్త అక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం తర్వాత వర్షాలు లేక ఆ వాగు నీరు ఎండిపోయిందంట. అప్పుడు ఏలియా ప్రవక్త కాబట్టి దేవుణ్ణి ఏమనకుండా దేవుడు ఏం చెబుతాడో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినాడు సారేఫాతుకు వెళ్ళమని. అది ఆయనకు ఇష్టం లేకపోయినా, అక్కడికి వెళ్ళడం కష్టమైనా, ఆ ప్రాంతంలో నివసించడం ఆయనకు ఇబ్బంది కలిగించేదైనా, వెళ్తున్నటువంటి ప్రాంతంలో దేవుడు చెప్పినటువంటి చోటు ఆయనకు సురక్షితమైనది కాకపోయినా దేవుని మాటకు లోబడి వెళ్ళాడు, దేవునికి ఎదురు చెప్పకుండా. అదే ప్లేస్లో మనం ఉంటే మనం చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, దేవా నీవు చెప్పినందుకే 500 మైళ్ళు ప్రయాణించి ఇక్కడికి వచ్చిన, 700 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాను ప్రభువా, ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ వాగెండిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నన్ను ఎందుకు రమ్మన్నావు, ఇంత దూరం ఎందుకు నడిపించావని చెప్పేసి విసుక్కునేవారం. ఇజ్రాయేలు అలాంటి వారే. రెఫదీం అనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీళ్లు లేకపోవడం ద్వారా సనిగినారంట. అసలు దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడా, లేదా మనకు దేవుడు మార్గం చూపించకుండా మన ఇష్టానుసారంగా వచ్చామా అని చెప్పేసి దేవుడికి విరుద్ధంగా, మోషే ప్రవక్తకు విరుద్ధంగా సనిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఏలియా ప్రవక్త జీవితంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ విధంగా సనిగినట్లుగా గాని, దేవుని మీద విసుక్కున్నట్లుగా గాని రాయబడలేదు. కారణం ఏంటిది అంటే పూర్తిగా దేవుని మీద ఆనుకున్నాడు, పూర్తిగా దేవుని వైపు చూశాడు.
మనము ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము భక్తుడు దేవుడు చూపిస్తున్నటువంటి పర్వతం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్న, నిప్పున్నది కట్టెలున్నవి కానీ దహన బలి కొరకు గొర్రె పిల్ల ఎక్కడున్నది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఇస్సాకు భక్తుడు అది దేవుడే చూసుకుంటాడని చెప్పినాడు, దేవుడే సిద్ధపరుస్తాడని చెప్పేసి, యెహోవా ఈరే అని చెప్పేసి దేవుని మీద విశ్వాసంతో వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇక్కడ కూడా ఏలియా ప్రవక్త జీవితంలో అదే విధమైనటువంటి అనుభవం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనకు కూడా రకరకాల కష్టాలు వస్తూ ఉన్నప్పుడు, రకరకాల సమస్యలు వస్తూ ఉన్నప్పుడు, రకరకాల ఇబ్బందులకు మనం గురవుతూ ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసంతో జీవిస్తూ ఉన్నామా, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఏలియా ప్రవక్త చూపించినటువంటి విధేయత మనము కనుపరుద్దాం. ఏలియా ప్రవక్త చూపించినటువంటి విశ్వాసం మనము కనుపరుద్దాం. ఏలియా ప్రవక్త కాపాడుకున్నటువంటి ప్రార్థనా జీవితం, ఆయన దేవునితో సహవాసం చేసిన విధంగా మనము దేవునితో సహవాసం చేసే వారంగా ఉందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.